ఇవ్వండి ఇది మాత్రం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా చాలా సూపర్గా, ఎనర్జీగా, యంగ్గా కూడా అనమాట ఉన్నాను. అయితే ఈరోజు చంటక్క కబుర్లోకి వచ్చేస్తారా మీరు కూడా? అయితే చంటక్క కబుర్లో మనకి నళిని ఈరోజు దొండకాయతో అంటే కాయతోనే అనమాట ఫ్రై చేసి చూపిస్తుందంట. దానికి కావాల్సినవి ఏంటో నేనే ముందు చెప్పేస్తాను. అంటే నాకు చెప్పేసింది కాబట్టి నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ, వేరుశనగ గుండ్లు, కొబ్బరి, ఎండి కొబ్బరి అంటే ఎండు కొబ్బరి మిక్సీ వేసుకున్నారు, జీరా పౌడర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు. అన్నిటికంటే మెయిన్ కావాల్సింది మనకు దొండకాయ కదా, ఆయిల్ కూడా ఉంది. ఆయిల్ కంపల్సరీ కదా, ఫ్రై అంటేనే మనకి ఆయిల్. అయితే ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది చూడండి ఎలా ఉందో. చక్కగా మనకి నళిని ముందే మిక్సీ వేసి పెట్టుకుంది. ఏంటి అని అంటే ఈ పప్పులు ఉన్నాయి కదండి, వేరుశనగ గుండ్లు, ఇవి, ఈ వెల్లుల్లిపాయ వేసి కొంచెం లైట్గా కూడా జీలకర్ర వేసుకొని ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట. కనిపిస్తుందా మీకు? బరకగా ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఫ్రైలో టేస్ట్ వల్ల ఇదేనంట, అందుకని ఇది ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. కొంచెం చూసుకోండి ఎంత అంటే మెత్తగా అయితే చేసుకోవద్దు, బరకగా. పప్పులు కనిపిస్తున్నాయా మీకు? పప్పులు కనిపిస్తున్నాయి కదా, ఇట్లా పప్పులు కనిపించాలన్నమాట. అది చెప్పాను కదా, దీంతో చేసుకుంది కదా. అయితే ఇప్పుడు మనం నళిని పిలుద్దాం. నళిని దగ్గరికి మనం వెళ్దాం. ఆల్రెడీ నళిని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కూడా వేట్ చేసేసుకొని టైం వేస్ట్ కాకుండా అనమాట రెడీగా కూర్చుంది. వెళ్దామా మనం నళిని దగ్గరికి? వచ్చేయండి మీరు కూడా చూద్దరు ఏం చేస్తుందో. నళిని టేస్టీగా మన ఎగ్గు కూర కూడా చేసి పెట్టింది కదా, ఈ కూర ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. ఓకే అండి, రండి వెళ్దాం. హాయ్ నళిని. హాయ్ చంటక్క. ఏంటి, నేను వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను దొండకాయ ఇదని. అవును, ఇది ఇట్లా ఎందుకు కోసావు అంటే మనం కాయకాయ వేసామనుకో లోన ఎలా వేగదు కదా, ఇలా కోసుకున్నాం అనుకో వేయించేటప్పుడు నూనె కూడా ఇందులోకి వెళ్ళి మొత్తం కూడా వేగుతుందనేసి 4 చీజ్. ఓకే. అయితే నేను అటు వాళ్ళకి మన ఫ్రెండ్స్ చెప్పే లోపల నువ్వు ఇవన్నీ రెడీ పెట్టుకున్నావు. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇది ఇప్పుడైతే ఈ కూర పేరు దొండకాయ వేరుశనగ గుళ్ళతో ఫ్రై. సరే, గుత్తి వంకాయ కూర తింటాం కదా అట్లా. ఓకే. అదేనా మరి ఏం చేయాలి? ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం ఇందాక చెప్పాను కదా నేను, నాకు కొంచెం పసుపు వేసుకుంటాం వేసి జస్ట్ అది మళ్ళీ ఇక్కడ కొంతమందికి అలవాటు కూడా లేదు, ఏ వంట చేసినా కూడా పసుపు వేయకుండా చేయరంటే కదా. అన్న నాకు బయట తడిగా ఉంది అంటే మన ఆయిల్ బాగా సగం వస్తావా? 2 సార్లు వస్తాను. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, మనం ఫ్యామిలీ పెద్దది కదా. అదే బాగుంది. మందార పువ్వు అది అంటే విచ్చుకుంటున్నప్పుడు అదొకటి. అది కాకుండా ఇంకో పువ్వు ఏది మనకి చిన్నప్పుడు ఉమ్మెత్త పువ్వులు పూసేది, ఉమ్మెత్త పువ్వు మొగ్గ కూడా ఇలాగా ఉంది. అవునవును. ఇప్పుడంటే ఇల్లు కట్టి చేసి ఉమ్మెత్త పువ్వులు అసలు ఎక్కడ కనిపించదు. వినాయక చవితికి వస్తాయి ఉమ్మెత్తకాయ. దాన్ని ఉమ్మెత్తకాయ దీపావళికి మధ్యలో హోల్ పెట్టేసి మనకి ఏదో ప్రమిదలు అవి తెలియనప్పుడు అందులో మధ్యలో అంతా తీసేసి ఆయిల్ పోసి పెట్టేవాళ్ళు, ఒత్తులేసి పెట్టేవాళ్ళు. కొంచెం 2 నిమిషాలు వేగింది. మరి ఎక్కువ వేగినా కూడా చిదిరిపోతాయి, అందుకని 2 నిమిషాలు. అదే ఆగటం అంటే మనం తిప్పటం కూడా దాన్ని ఎక్కువ సార్లు తిప్పకూడదు. అవునవును.
కొంచెం నూనె తీసేసాను, ఎందుకంటే అంత నూనె అంటారు పట్టదు కదా కదా కదా. ఇదిగో నీకు ఇందాక ఎండుమిర్చి అప్పుడు మర్చిపోయి మనం తాలింపు అనగానే ఫస్ట్ అదే వేస్తాం కదా. ఎండుమిర్చి వేసా, ఇంకో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇవి మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేస్తాం ఆయిల్. మళ్ళీ ఒక్కసారి ఎక్కువసేపు పట్టదు, అంటే ఇందాక బాగా ఎగినాయి కాబట్టి మళ్ళీ పొడి అయినా వేసుకోవాలి కదా, అందులో పొడులు అవన్నీ పట్టాలి కదా. వేసేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్, మనం ఇందులో ఏం సాల్ట్ వేయలేదుగా, వేయలేదు వేరేటండి. కొబ్బరి పొడిలో కూడా వేయలేదు. అందులో దీనికి సరిపోయిన మనం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే మనకి నీరు అయిపోదు, మిక్సీ పట్టినప్పుడు. పసుపు వేస్తాం కదా, ఇప్పుడు పసుపు వేస్తాము. ఆల్రెడీ నేను ఇందాక సిమ్లో పెట్టుకుని సిమ్లో ఇది పెద్ద స్టవ్ అవటం వల్ల తెలియదు కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇందాక నేను ఆల్రెడీ పసుపు వేసాను కదా, ఆయిల్ వేసాము అలా పసుపు వేసుకో. అదే నువ్వు ఎక్కువ కావాలని వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి కదా. వేసుకోవాలి, అది ముక్కలు. నేను చెప్పనా వస్తాను అంటే నేను చెన్నై చేస్తాను కదా, ఇవి కూడా టేస్ట్ చూద్దామని. ఇలా అనుకుంటే ఇంకా బాగుంటుంది. పల్లీలు కూడా వేస్తాం, పల్లీలు పొడి కారం వేసి పల్లీలు కూడా వేస్తాం, కారం వేస్తాం. ఎందుకంటే అది అంత పట్టుద్ది, అంత పట్టదు, కాకపోతే ఎవరిష్టం వాళ్ళది. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వేస్తాం. అంటే మనం ఎట్లాగో పల్లీలతో చెప్పాం కాబట్టి కొంచెం పల్లీలు అంటే ఎక్కువ ఇట్లా గ్రేవీగా కావాలంటే ఎక్కువ పల్లీలు. తర్వాత కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అవ్వటం వల్ల బాగా డ్రైగా వస్తుంది. తర్వాత కొంచెం జీరా పొడి, ఇప్పుడు కారం. కానీ మళ్ళీ చేత్తోనే వేసేస్తున్నవి అన్నీ, కానీ చేత్తో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదా. కొంచెం కారం చాలు అనిపిస్తుంది, ఎందుకంటే పల్లీలు తీగ ఉంటాయి, కొబ్బరి తీగ. మన కారం అసలు కావట్లేదు. ఇది వేసేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేస్తావేమో. కొత్తిమీర వేస్తాను, అదే ఈ పక్కన పెట్టుకున్నావు చూశాను. కొత్తిమీర కూడా వేస్తే అప్పుడే కొత్తిమీర కూడా వేసేసావా? వేసేసాను. రెడీగా అని పల్లీలు అసలు అందులో కొంచెం జీలకర్ర వేసాము, ఇందులో ఎండు కొబ్బరి అను ఇది వెల్లుల్లిపాయ. అసలు ఆ వెల్లుల్లిపాయ వాసనే అసలు భలే ఉంటుంది కదా. ఇప్పుడు టేస్ట్ చేయాలా? కొంచెం చిన్న ముక్క తీసుకుంటాం. కాయ అంటే మనకి దిగటం. నేను చేతితో తీసుకున్నా, నా చేతితో అన్నాను. కాయ ఏంటి, నేను తినటానికే కదా మనం ఉంది. మీరు కారట్లేదా? చూడండి కొంచెం చాలా బాగుంది నిజంగా. మాత్రం అసలు వేరుశనగ పప్పుది మాత్రం భలేగుంది అసలు. ఇంకా ఇప్పుడు వాళ్ళ పాపం వెయిటింగ్ చేస్తున్నారు దీనికోసం, వాసన వస్తుంది దానికి తొందరగా ఇవ్వండి, తొందరగా ఇవ్వాలి. మాటలు ఇవ్వండి, ఇది మాత్రం నిజంగా అండి చాలా బాగుంది ఇది. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈరోజు వంట నళిని చేసింది కదా, చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఇది మీకు చూపిస్తానే నాకు తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కూడా. ఇంకో నెక్స్ట్
వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై బై చూద్దాం. బై బై.